ఉంది బాసర ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. దీన్ని వేదవ్యాసుడు ఇసుకతోటి మూర్తిని చేసి ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి తన పిల్లలకి బడిలో చేర్పించే ముందు అక్షరాభ్యాసం, ఓనమాలు ఇక్కడ దిద్దిస్తారు. తర్వాత భిక్షాటన నిద్రిస్తారు. ఇది ఇక్కడ బాసర గురించి. ధర్మపురి అనేది తెలుసుగా, ఇది జగిత్యాల జిల్లాలో ధర్మపురి ఉంటుంది. ధర్మానికి ప్రసిద్ధి ధర్మపురి అతి పురాతనమైనది. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఊరు. ధర్మపురి మహిమ కలిగిన నరసింహ క్షేత్రం. ఇది వేద పండితులకు, కవులకు, కళాకారులకు నిలయం. భూషణ వికాస శ్రీధర్మని నివాస, దుష్ట సంహార నరసింహ అదురితాదూర అని నరసింహుని కీర్తిస్తూ శేషంప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడనే. ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నవి. మొదటి యోగ నరసింహస్వామి పాతది, రెండవది ఉగ్ర నరసింహస్వామి పాతది. యోగ నరసింహస్వామిది పాతది, రెండవది ఉగ్ర నరసింహస్వామిది కొత్తది. ఇక్కడ నేను రకరకాలుగా ప్రవహిస్తానని గంగా నది అంటుంది. అంతేకాకుండా గూడెం సత్యనారాయణ స్వామి గుడి గుండాల రూపంలో కనబడుతూ యమగుండము, బ్రహ్మగుండము, సత్యవతి గుండము, చక్రగుండము మొదలగు పేర్లతో ఇక్కడికి వచ్చే భక్తులకు భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ ఇసుకతో చేసిన ఇసుక స్తంభం ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ గంగా స్నానంలో పూజలు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి కోటిలింగాల గుడి ఎంతో గొప్పది. మీకు ఎవరికైనా చెబుతున్నా వినండి. కోటిలింగాల భారతదేశంలోని సగభాగం దాకా పరిపాలించిన శాతవాహన తొలి రాజధాని. ఇక్కడికి ఎంతోమంది బౌద్ధ భిక్షులు వచ్చేవాళ్ళు. ఇక్కడ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అలుడనే రాజు 700 కథలను ఎంతోమందికి 700 కథలను గాథ సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. పాత చరిత్రకారుడు మెగస్తనీస్ అనే గ్రంథంలో భారతదేశంలో తాను చూసిన గొప్ప కోటగూడాలు నగరంలో కోటిలింగాలు ఒకటని రాశాడు. ఇందులో ఇంకా చెప్పాలంటే, నేను అందరికీ వెలుతురును కూడా ఇస్తాను. ఇదేమిటో నీళ్ళు వెలుతురు ఇచ్చడమేమిటి అని అనుకుంటున్నారా? అవును, అచ్చం నిజం. నా ఒడ్డున ఎంతో బొగ్గున్నది తెలుసా? పట్టెంత బొగ్గు ఈ మట్టి పొరలలో ఉన్నది. ఈ బొగ్గుతోనే విద్యుత్తు తయారు చేస్తారు. ఇక్కడ నా పేరు మీద ఒక ఊరు కూడా వెలిసింది. దాని పేరు గోదావరి ఖని. ఇక్కడ తీసిన బొగ్గును పక్కనే ఎన్టీపీసీలోని కాకుండా ఇంకా చాలా ప్రదేశాలు తీసుకెళ్లి విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఇది రామగుండంలో తయారయ్యే విద్యుత్తు దక్షిణ దేశానికంతా వెలుగు పంచుతుంది. మంతిన్లో ఉన్నది. ఇది తెలంగాణ సాహిత్య చరిత్రలో కూడా దీని గురించి మెన్షన్ చేసిర్రు. అంతే కాళేశ్వరం గురించి కూడా కొన్ని టాపిక్స్లో ఉన్నాయి. కాళేశ్వరంలో కూడా ఇదే. చెన్నూరు నుంచి ముక్తి ప్రసాదించే కాళేశ్వరం దిక్కు కదులుతాను. ఇది త్రివేణి సంగమం అంటే నాలోపల ప్రాణహిత సరస్వతి నదులు కలుపుతూ ఉంటారు. అంటే గోదావరి ఇలా చెప్తాను, త్రివేణి ప్రాణహిత సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమాన్ని అని పిలుస్తారు. త్రివేణి సంగమాన్ని అని సరస్వతి నదిని గోదావరి ప్రాణహిత నది కలయికతో ఉంటుంది కాబట్టి త్రివేణి సంగమం అని కాళేశ్వరం. ఇది భద్రాచలంలో ఇక్కడ చూసుకుంటే మనకు తెలిసి కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు చరిత్రలో ఉన్న రాముడు గురించి సంబంధించిన విషయాలు దొరుకుతాయి. పర్ణశాల ఇంకా కూడా ఇటే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.